జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ వినాయక్ నగర్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ తోటి ఎంఐఎం పార్టీ ఆట కాకుతూ వారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ అభివృద్ధిని విస్మరిస్తుందని మండిపడ్డారు. ఒకనాడు పాత నగరానికి మాత్రమే పరిమితమైన ఎంఐఎం ప్రస్తుతం జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లలో పోటీకి దిగనున్నారు. పాతనగర్లో వందలాది హిందువుల బస్తీలను ఖాళీ చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లలో ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రామ్గోపాల్పేట డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 9.5 సంవత్సరాల్లో జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని మంత్రి అన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా మన గురించి పట్టించుకోలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మరి జీరాకు సంబంధించి చాలా కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఈ బస్తీలో ఉన్న డ్రైనేజీ కానీ, వాటర్ లైన్ కానీ, సిమెంట్ రోడ్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలను కూడా తీసుకున్నాం. బట్ ఈ ఇళ్ల సమస్య అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య కింద మనకు ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి. जो घरों का मसला है आप लोग जानते हैं, जमाने से है. मगर लड़के केसीआर साहब के सामने लेके जाके, केटीआर साहब के सामने लेके जाके ये घरों का मसला तो हल करे, इंटी समस्या परिष्कार చేసిన మీకు అందరికీ తెలుసు. आज हिंदुस्तान में क्या चल रहा आप लोग जानते हैं. जो बीजेपी वाले क्या बात करते भी जानते आप लोग. मगर चेहरा को आए तो मालूम होता कि ये गंगा जमुना तहजीब कैसा रहता, यहाँ पे हिंदू मुसलमान मिलजुल के कैसा रहते. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎన్నికల అధికారులు తొలిసారి ఓం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 239 మంది వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఎన్నికల నియమావళి ప్రకారం ఓట్లు వేయించుకున్నారు. ఇక దుబ్బాక ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ నేతృత్వంలో ఇళ్లే వద్దే పోలింగ్ కేంద్ర తరహాలో రహస్యంగా ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. అయితే దీంతో 239 మంది రాష్ట్రంలో తొలిసారిగా హోమ్ ఓటింగ్ ను వినియోగించుకోనున్నారు. ఓట్ ఫ్రమ్ హోమ్ మీరు వినే ఉంటారు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని ఓమ్ ఓటింగ్ అని కూడా పిలుస్తోంది. ఇది ఇవాళ తెలంగాణలో ప్రారంభమైంది. అయితే తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. ఇక అందువలన ఇవాల్టి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభించి నవంబర్ 27 లోపు ముగించాలని ఎన్నికల అధికారులు అనుకున్నారు. అందుకే ప్రారంభించారు. ఇక ఓమ్ ఓటింగ్ అంటే ఇంటి నుంచే ఓటు వేయడం. 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే బ్యాలెట్ విధానంలో ఓటు వేయవచ్చు. దివ్యాంగుల్లో 40% వైకల్యం ఉన్నవారు ఈ సదుపాయం పొందవచ్చు. అయితే ఈ విధానంలో వేసే ఓటు బ్యాలెట్ బాక్సుల్లో ఉంటుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ రోజున ఈ ఓట్లను కూడా కౌంట్ చేస్తారు. అయితే ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది వేయాలంటే ముందుగా 12D ఫారం సమర్పించాలి. ఆ ఫారం సమర్పించిన వారు మాత్రమే ఇలా ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. తెలంగాణలో 44,097 మంది ఇందుకోసం అప్లై చేసుకున్నారు. అయితే వారిలో 28,057 మందికి ఈ అవకాశం లభిస్తోంది. అయితే తెలంగాణ అంతటా ఇవాళే హోమ్ ఓటింగ్ అమలు ఇవ్వట్లేదు. అయితే జిల్లాల వారీగా ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు దీన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఆయా జిల్లాలలో అధికారులు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అప్లై చేసుకున్న వారికి ఇంటికి ఎన్నికల సిబ్బంది వస్తారు. వారు వచ్చే ముందు వస్తామని సమాచారం ఇస్తారు. ఆ రోజున ఓటు వేయాలనుకునే వారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. ఎన్నికల సిబ్బంది తమతో బ్యాలెట్ బాక్సులను తీసుకొస్తారు. అందులో ఓటు వేయవచ్చు. ఎవరికి ఓటు వేసింది ఎవరికీ తెలియదు. వేసేవారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి ఏర్పాటు ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరిని వదలకుండా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి వాడుతున్న బస్సును కేంద్ర బలగాలు తనిఖీలు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని వినియోగించిన బస్సును కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ జన్ ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రగతి రథం బస్సు అసెంబ్లీ కాంప్లెక్స్ వద్దకు వెళ్తుండగా కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్ గేట్ ను కేంద్ర బలగాలు సీజ్ చేశాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక సైనికుల ఎన్నికల నియమావళిని పాటిస్తూ బలగాలకు పూర్తిగా సహకరించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ 25వ వార్డ్ రాజు గృహకల్ప కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆల్మాజ్గూడ ప్రచారంలో పాల్గొన్నారు ముత్యాల కృష్ణ. 1వ బ్లాక్ నుంచి 33వ బ్లాక్ వరకు సబితా ఇంద్రారెడ్డి తాను సొంత నిధులతో లీకేజ్ పనులు కాల్వాట్లు వేయించారని ముత్యాల కృష్ణ తెలిపారు. ఒక్కో బ్లాక్ నుంచి 33 బ్లాక్ వరకు గడప గడప ప్రచారం నిర్వహించారు. అయితే గత వారం రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరాల నుంచి ఆమె గెలిపించినటువంటి అభివృద్ధి గడప గడపకు తీసుకుపోవడం జరిగింది. మరి దాని ప్రకారంగానే మేము ఏ గడపకి వెళ్ళినా వాళ్ళు స్వచ్ఛందంగా మేము సబితమ్మకు ఓటేస్తాము, మేము గెలిపించుకుంటాము, అభివృద్ధిలో మళ్ళీ మేము భాగస్వామ్యమని చెప్పి నిజంగా కూడా ఇక్కడ చాలామంది మహిళలు ఆ వారం రోజు అంది వాళ్ళు స్వచ్ఛందంగా రావడం నిజంగా కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దాంతో పాటుగా ఈ యొక్క డివిజన్ ప్రెసిడెంట్ బండిస్వామి గారు కానివ్వండి, జనరల్ సెక్రటరీ మరి కుమార్ కానివ్వండి, అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ శివ, దాంతోపాటు రాజు, వాళ్ళ బంధుమిత్రులు మిత్రులు అందరూ కూడా ఈ యొక్క యూత్, అదేవిధంగా మరి మిత్ర అసోసియేషన్ వాళ్ళు, అదే మా ఎల్లమ్మ పోషమ్మ టెంపుల్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మరి అందరం కూడా సబితమ్మకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు నిజంగా కూడా మరి ఇంకా ఆమె వస్తే అభివృద్ధిలో ఇంకా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి ఈరోజు గడప గడప తిరుగుతాం. దాంతోపాటుగా మరి సబితమ్మ నాకు ఇచ్చిన అవకాశం అటువంటిది. ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపు ఇంచుమించు మరి 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి 1వ బ్లాక్ నుంచి 30వ బ్లాక్ వరకు మరి మేము రావడం ఫస్ట్నే. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కూడా. అయితే సనాతన హిందూ మతం ప్రకారం స్నానానికి గొప్ప స్థానం ఉంది. నది స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాలలో దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకర్ని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పరిహారాలకు ఎంతో ప్రీతికరమైనదిగా భావించే పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ధూప దీప నైవేద్యాలతో పూజించి స్వామివారి సేవలు తరిస్తున్నారు. ఈ సందర్భంగా కీసరగుట్టలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోయింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు యువకుడు గాంధీ. దీంతో ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా చేపల వ్యాపారి అయిన గాంధీ మద్యం సేవించేందుకు సాయి కృప బార్ వద్దకు వచ్చి మద్యం సేవిస్తుండగా స్థలం క్లీన్ చేసేందుకు వచ్చిన గట్కేసర్ ప్రాంతానికి చెందిన యువకులు కొట్టారు. ఒంటరిగా ఉన్న గాంధీని కొంతమంది యువకులు కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు గాంధీ. తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గొడవపై ఏమైనా పాత కక్షలే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటీవల రైలు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. రైలు ప్రయాణం అంటేనే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైలు ప్రయాణం సురక్షితం అనుకునేవారు సైతం ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి వరుస రైలు ప్రమాదాలే కారణం. తాజాగా అనంతపురం జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెంకటంపల్లిలో రైలు ఆగకుండా అనంతపురం జిల్లా ఈమపురంలో రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఘోరమైన యాక్సిడెంట్ అయింది. లారీకి బైక్కి యాక్సిడెంట్ కావడంతో బైక్పై ఉన్న వ్యక్తి లారీ టైర్ల కింద పడిపోవడంతో బాడీ నుజ్జు అయింది. మృతి చెందిన వ్యక్తి కందుకూరు మండలం కొందలగుదం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ శివార్లో బైక్ లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఆకుకూరలు బైక్ పై పెట్టుకొని అండర్ల సత్తయ్య కొలంగూడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. పోచారం పరిధిలో ఉన్న రైస్ మిల్ లారీ ఢీకొనడంతో నామరూపాలు లేకుండా డెడ్ బాడీ చిత్తు అయింది. రైస్ మిల్ యాజమాన్యం వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని బంధువులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. అమలు కాని హామీలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రాగానే భారాస పాలనలోని అవినీతిపై దర్యాప్తు జరిపి నిందితులను శిక్షిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను వివరించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్, కాళేశ్వరం పేరుతో భారాస ప్రజాధనాన్ని దోచుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాల మాటలు కోటలు దాటుతున్నాయని తప్ప చేతలు గాంధీ భవన్, తెలంగాణ భవన్ దాటట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉత్తుత్తి హామీలను ప్రజలు నమ్మట్లేరని వెల్లడించిన కిషన్ రెడ్డి భాజపాకు యువతలో భారీగా మద్దతు వస్తోందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది. మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈరోజు మేము సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేస్తాం. కేంద్రంలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన చేస్తున్నాయని, ఆయా పార్టీలకు కాకుండా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సేలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అర్కెపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్లోని రామ్ నరేష్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 9 ఏళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ చేయని అభివృద్ధిని 9 ఏళ్లలో తాము చేశామని సేలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అర్కెపూడి గాంధీ అన్నారు. కర్ణాటకలో బీజేపీ అరాచక పాలన నుంచి బయటపడటం కోసం కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో అక్కడి రైతులు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఇక మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతామని తెలిపారు. పాదయాత్ర చేసిన ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు యాడ్ అవుతా ఉన్నారు, ఒకళ్ళిద్దరు యాడ్ అవుతా ఉన్నారు. కాంపిటీషన్ చాలా ఉంది కదా సార్, వేరే ప్రత్యర్థులతో. ఎక్కడ కాంపిటీషన్ ఉందమ్మా? మొత్తం వన్ సైడ్ వార్ ఉన్నది. వాళ్ళు పిచ్చెక్కిపోయి రాత్రి పిచ్చి చేతలు చేసుకుంటా వాళ్ళు తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఆయన ప్రతి విషయంలో కానీ ముక్కుసూటిగా మాట్లాడేది ఒక్కటే ఆయన ఉన్నది, కానీ ప్రతి విషయంలో ఆయన ఇక్కడ ఓటర్ కానీ ఏ పార్టీ పోని ఎటువంటి పనికి పోని ఉండి చేసే వ్యక్తి ఆయన. అందరిలా కాదు, ఈ వాళ్ళు పిచ్చి వేషాలు వేసుకుంటా పిచ్చిగా పనసలు తిట్టుకొని తిరుగుతారు. కానీ మహిళల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ఇక్కడ మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇక్కడ చాలా మంచి స్పందన. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 50% మహిళలు ఉన్నారు, పాదయాత్రగా వచ్చారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాల్లో బాగా ఉపయోగపడి, ఆరోగ్యం పట్ల ఒక డెలివరీ అయితే ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి కిట్ ఇచ్చే కార్యక్రమాలు, మహిళా సంక్షేమంలో ఎన్నో గొప్ప పథకాలు చేసినవి. 9.5 సంవత్సరాలలో చేసినవి, చేయబోయే మొట్టమొదటిగా మహిళలకే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందల శ్రీరాములకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తామని తెలిపారు. నాన్ లోకల్ వ్యక్తులకు కాకుండా లోకల్ వ్యక్తి అయిన శ్రీరామ్ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని అందల శ్రీరాములు యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలో అనేక కంపెనీలు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించకపోవడం దారుణమని అన్నారు. అయితే అభివృద్ధి పేరుతో పేద దళితులకు భూములు ప్రభుత్వం గుంజుకుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైదర్ షాకోట్లో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహ కాలనీలోని ఉన్న సామ్రాట్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో 4 స్నేహితులు కలిసి మద్యం సేవిస్తుండగా వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఆ తరువాత మృతి చెందిన జగదీష్ ఉదయం వరకు పడుకునే ఉన్నాడని, కానీ ఆ 3 స్నేహితులు మాత్రం అక్కడి నుంచి పరారి అయినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించాయి. చనిపోయే వ్యక్తిని బాపట్లకు చెందిన జగదీష్ గా గుర్తించారు. అయితే ఇతను హైదరాబాద్ లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవాడని వివరాలు తెలుసుకున్నారు. గత కొన్ని ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి నివసిస్తున్నట్టని దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పుడు జగదీష్ ను హత్య చేశారా లేదా సహజంగా మరణించాడా అని, ఒకవేళ నిజంగా హత్య చేసి ఉంటే ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఆ 3 స్నేహితుల కోసం గాలిస్తున్నారు. కుకట్పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేట్ విద్యార్థులతో కలిసి భారీగా ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలో R17, R18, R22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని, కోవిడ్ సమయాలలో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బందులు పడ్డామే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేసి R17, R18, R22లో రిటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతుల్లోకి ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటేష్ పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. అయితే ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు వారి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు. 17, R18, R22 ఏదైతే క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఈ విద్యార్థులు, ఎందుకంటే కోవిడ్ సమయంలో దాని తర్వాత వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి ఒకటేసారి ఇప్పుడు విద్యార్థులందరినీ డీటైన్ చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ సంవత్సర కాలం పాటు వాళ్ళ చదువు వృధా అయ్యే పరిస్థితి ఉంది. మానవతా కోణంలో ఏదైతే జేఎన్టీయూ అధికారులు స్పందించి ఈ విద్యార్థులని డీటెన్షన్ సిస్టమ్ ఎత్తేసి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పని దాదాపు వారం రోజులుగా ఈ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. కానీ జేఎన్టీయూ అధికారులు ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఎన్నికల పైన చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ విద్యార్థుల భవిష్యత్తు కూడా లేదు, వీళ్ళకి అండదండగా ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి ఈ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పాలు కావద్దనే ఉద్దేశంతో వీరికి ఒక భరోసా కల్పించి రేపు డిసెంబర్ 3వ తారీఖున ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళకి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఎన్ఎస్ఐ కట్టుబడి ఉంటుంది, వాళ్ళ పక్షాన నిలబడుతుంది. ఇన్ కేస్ జరగరాంది ఏదైనా జరిగినా తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయ పోరాటము చేసైనా ఈ విద్యార్థులకు అండదండగా నిల్చొని. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్లోని 15 నియోజకవర్గాలలో ఒకటి. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలలో భాగమైన అంబర్పేట్ 2009లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి బీజేపీకి కంచుకోటగా కొనసాగుతూ వచ్చిన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరాజయ పాలయ్యారు. ఇక అంబర్పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన కొత్త అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఓడించడం విశేషం. వరుసగా 3 సార్లు హిమాయత్ నగర్, అంబర్పేటల నుంచి గెలిచిన కిషన్ రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కిషన్ రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయ మంత్రి కావటం, తదుపరి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందడం మరో ప్రత్యేకత. కాగా అంబర్పేటలో వెంకటేష్ తొలిసారి గెలిచారు. వెంకటేష్ కు 6,01,558 ఓట్లు రాగా కిషన్ రెడ్డికి 6,05,42 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన తెలంగాణ జనసమితి అభ్యర్థి రమేష్ ముదిరాజ్కు కేవలం 4,000 పైచిలకు ఓట్లు మాత్రమే వచ్చాయి. కాలేరు వెంకటేష్ బీసీ వర్గాల్లో బంజారా సామాజిక వర్గానికి చెందినవారు. అంబర్పేట నియోజకవర్గంలో 2014లో జి కిషన్ రెడ్డి మూడోసారి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డిపై 6,02,598 భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. కిషన్ రెడ్డి పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2014లో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు 1,06,575 ఓట్లు మాత్రమే తెచ్చుకొని 3వ స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ నేత విహెచ్ ఒకసారి హిమాయత్ నగర్ నుంచి గెలుపొంది మంత్రి పదవి పొందారు. ఇక ఆ తరువాత పిసిసి అధ్యక్షుడు అయ్యారు.
తదుపరి 3 సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 2,51,819 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,28,850, మహిళలు 1,23,181 మంది, ట్రాన్స్జెండర్లు 236 మంది. తెలంగాణ ఆవిర్భావ తర్వాత అంతకుముందు 3 సార్లు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గెలుపొందారు. 2018 నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో కిషన్ రెడ్డి ఓడిపోయారు. 2002 డిలిమిటేషన్ చట్టం 2009 ఎన్నికలకు ముందు హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగి ఆ తర్వాత అంబర్పేట నియోజకవర్గం ఏర్పడింది. అయితే ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ గోషామహల్ టికెట్ కోరినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్కే ఈసారి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి అంబర్పేట టికెట్ అయినా ఇవ్వాలని విక్రమ్ అడుగుతున్నారు. కృష్ణ యాదవ్, విక్రమ్ గౌడ్లలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎడ్ల సుధాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎడ్ల సుధాకర్ రెడ్డి స్వంత భావతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బంధుత్వం ఉంది. అయితే ఈ కారణంగా ఆయన టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ టికెట్ తనకు కేటాయించే అవకాశాలు లేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి బీఆర్ఎస్ లో చేరడం స్థానికంగా బీజేపీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది.